ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం దోరగా పండిన దొండకాయలైనా కూడా చట్నీకి బాగానే ఉంటాయండి. వాటిని పడేయకుండా వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 7-8 గ్రీన్ చిల్లీ ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు చల్లారనివ్వాలి. దొండకాయ చట్నీ చేసుకోవడానికి ముందుగా రోట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మేము ఇక్కడ కళ్ళుప్పు వేసాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు గుజ్జు వేసాను. ఇప్పుడు సాల్ట్ అంతా కూడా మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ రోట్లో కొద్దిగా వేస్తూ మెత్తగా దంచుకోవాలి. గ్రీన్ చిల్లీ మొత్తం కూడా ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. మేము ఈ చట్నీని రోట్లో చేస్తున్నామండి. మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా రోటి పచ్చళ్ళు ఏవైనా సరే మిక్సీలో కన్నా కూడా రోట్లో వేసి చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. దొండకాయ ముక్కలు ఇలా బాగా దంచిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వెల్లుల్లి 5-6 వెల్లుల్లి వేస్తే సరిపోతుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లి జీలకర్రని బాగా నూరుకోవాలి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర మొత్తం కూడా చట్నీలో కలిసే వరకు 1 నిమిషం నూరుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం నూరిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ చట్నీకి పోపు తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా దొండకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.